Welcome back to Bhargav Shorthand classes. We have learnt circle S and Z. So, when to write circle S? Chinna recap cheddam. When there is no initial vowel, initial S is represented by circle S. For all straight strokes, circle S is written with left motion. For curved strokes, circle S is written inside initially or finally. Base. Between two straight strokes, between two same or similar straight strokes, circle S is written with left motion. Between two different straight strokes, circle S takes outside angle. ఇది కదా మనం నేర్చుకున్నది. Now, stroke S. Stroke S. S and Z ఎప్పుడు రాయాలి? ఇదేంటి మనకి తెలుసు కదా? ఎస్ మనకి తెలుసు, బట్ స్టిల్ చిన్న తెరకాసులు ఉంటాయి కదా షార్ట్ హ్యాండ్ లో. 1 stroke S or consonant S, right? Stroke S is written A when initial vowel occurs. When initial vowel occurs, initial S is represented by consonant S. Initial vowel లేకపోతే circle S అవుతుంది. Ask, SK, escape, stroke SKP, escape, asylum, stroke SLM, asylum, assault, stroke SLT, assault, right? Initial vowel requires initial stroke. So initial vowel ఉన్నప్పుడు initial S ని consonant S గా రాస్తాం. B when a triphone follows initial S, consonant S is written. ఈక్వేషన్ మర్చిపోతున్నాను. vowel plus S plus consonant stroke S రాయాలి, ఇనిషియల్ vowel కాబట్టి. Now S plus triphone plus consonant ఫాలో అయినా సరే ట్రైఫోన్ కాబట్టి స్ట్రోక్ S రాస్తాం. సైన్స్, సైన్స్, స్ట్రోక్ S N సర్క్లెస్. ఎందుకు రాస్తున్నాం అంటే SIGNS సైన్స్. మామూలుగా సైన్స్ అనం కదా, ఇక్కడ కూడా సైన్స్ అనే చదువుతాం, కానీ సైన్స్ సర్క్లెస్ N సర్క్లెస్, సైన్స్ SIGNS. అక్కడ సైన్సే ఇక్కడ సైన్సే మనకి ప్రొనౌన్సియేషన్ లో. సర్క్లెస్ N సర్క్లెస్ రాసి ఐడిప్తాన్ పెట్టామంటే బ్లైండ్ గా SIGNS రాసేస్తాం. SCIENC అనేది మన మైండ్ కి కూడా రాదు. Two when final vowel occurs, final S is represented by stroke S.
కాన్సోనెంట్ ప్లస్ వోవెల్ ప్లస్ ఎస్ ప్లస్ వోవెల్, ఫైనల్ వోవెల్ వచ్చింది కాబట్టి స్ట్రోక్ ఎస్ఏ రాయాలి. fallacy, FLS, fallacy. pursue, అది వోవెల్ అవ్వచ్చు, డిఫ్థాంగ్ అవ్వచ్చు. P-R-E-S, ఫైనల్ అటాచ్డ్ యూ డిఫ్థాంగ్, pursue. అదే పర్స్ అయితే P-R-E సర్క్లెస్ రాస్తాం. రోజీ, రోజ్ అయితే రే సర్క్లెస్, రోజీ రే స్ట్రోక్ జెడ్, రోజీ. బిజీ, బి స్ట్రోక్ జెడ్, బిజీ. లేజీ, ఎల్ స్ట్రోక్ జెడ్, lazy. Jersey, J-R-E-Z, Jersey. Mercy, M-R-E-S, mercy. సో ఫైనల్ వోవెల్ ఉన్నప్పుడు ఫైనల్ ఎస్ ని కాన్సనెంట్ గా రాస్తాం. అలాగే when final S has when triphone precedes final S, stroke S is written. ఇనీషియల్ ఎస్ కి ట్రైఫోన్ ఫాలో అయితే స్ట్రోక్ ఎస్ రాస్తామని చెప్పాం. అలాగే ఫైనల్ ఎస్ కి ట్రైఫోన్ ప్రిసీడ్ అయితే కూడా కాన్సనెంటే రాస్తాం. జాయస్, జాయ్ తెలుసు మనకి, జాయిస్, JOYS అయితే సర్క్లెస్ పెట్టాం. జాయస్, J స్ట్రోక్ ఎస్, ఎస్ కి ప్రిసీడింగ్, ఇది J కి ఫాలోయింగ్ బట్ ఎస్ కి ప్రిసీడింగ్. టార్చువస్, T-R-A-T stroke S, tortuous. Sinuous, initial circle, final ga stroke S, circless N stroke S, sinuous, right? సో దీనికి గ్రౌండ్ రూల్స్ అని ప్రతి చాప్టర్ కి ఈ గ్రౌండ్ రూల్స్ అప్లికబుల్ అమ్మా. గ్రౌండ్ రూల్స్ లేదా దీన్నే థంబ్ రూల్, గ్రౌండ్ రూల్ ఆర్ థంబ్ రూల్. One, initial vowel requires initial stroke. ఇలాంటి టెక్స్ట్ బుక్ లో ఉండవు, మనకి క్లారిటీ కోసం మనం చేసుకోవాలి. అలాగే ఫైనల్ వోవెల్
requires final stroke. This is applicable for all the coming chapters. అన్ని ఇంకా షార్టెన్ అయిపోతాయి కాబట్టి కంపల్సరీగా దీన్ని ఫాలో అవ్వాలి. గ్రౌండ్ రూల్స్ లో ఇనీషియల్ వోవెల్ రిక్వైర్స్ ఇనీషియల్ స్ట్రోక్, ఫైనల్ వోవెల్ రిక్వైర్స్ ఫైనల్ స్ట్రోక్. సో ఇనీషియల్ వోవెల్ రిక్వైర్స్ ఇనీషియల్ స్ట్రోక్ అంటే ఫస్ట్ వోవెల్ ప్లస్ కాన్సోనెంట్, దీని తర్వాత ఇంకా ఏమి ఉన్నా లేకపోయినా స్ట్రోక్ ఎస్ రాయాల్సిందే. స్ట్రోక్ రాయాల్సింది. స్ట్రోక్ ఎస్ ఏంటి, అక్కడ స్ట్రోక్ ఎన్ అవ్వచ్చు, వి అవ్వచ్చు, ఏదైనా కాన్సోనెంట్ రాదర్ వోవెల్ ప్లస్ కాన్సోనెంట్ అన్నప్పుడు కాన్సోనెంటే రాయాలి, నో షార్ట్ ఫామ్. అలాగే ఫైనల్ వోవెల్ రిక్వైర్స్ ఫైనల్ స్ట్రోక్. ముందు ఏదన్నా ఉండొచ్చు, లాస్ట్ లో ప్లస్ కాన్సోనెంట్ ప్లస్ వోవెల్. ఈ ఫైనల్ వోవెల్ ఉన్నప్పుడు కాన్సోనెంటే రాయాలి, నో ఛాన్స్ ఫర్ ఎనీ షార్ట్ ఫార్మ్స్. ఇది ప్రతి చాప్టర్ కి వర్తిస్తుంది. ఇనీషియల్ వోవెల్ ఉన్నప్పుడు ఇనీషియల్ స్ట్రోక్, ఫైనల్ వోవెల్ ఉన్నప్పుడు ఫైనల్ స్ట్రోక్ రాయాల్సిందే.